మేము ఉండేది గుంటూరు వాస్తవ్యులం. మేము చాలా రోజులుగా ఇక్కడ 108 దివ్య దేశాలు చూడాలనే కోరిక మాకు ఉండేది. మా బాబు ఉద్యోగరీత్యా హైదరాబాద్ రావటం వల్ల పోయిన సంవత్సరం దసరాలలో ఇదే సమయంలో మేము ఇక్కడికి వచ్చాను. వస్తే అమ్మ ఇక్కడ చాలా బాగుంటుంది, 108 దివ్యక్షేత్రాలు ఒకే దగ్గర, రామానుజాచార్యుల వారి విగ్రహము చక్కగా ఉంటుందని తీసుకొని వచ్చాడు. చాలా గొప్పగా ఉంది, చాలా ఆధ్యాత్మిక పరమైనటువంటి జ్ఞానాన్ని ఇక్కడ చాలా బాగా అందిస్తున్నారు. ఇక్కడ ఉన్న పూజారులు కానీ, ఇక్కడ ఉన్న గైడ్లు కానీ. ఆ పుస్తకాలు అవి తీసుకొని మేము నడిచి వస్తున్న దోవలో శ్రీవిల్లిపుత్తూరు అమ్మవారి సన్నిధి 47వ సన్నిధిలోకి వెళ్ళాము. వెళితే అక్కడ అన్నారు, ఆ అమ్మాయి వివాహం కానీ ఎవరిదైనా కావాలి అని అంటే ఇక్కడ ఉన్న కొబ్బరికాయ తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో ఆ కొబ్బరికాయని మీరు కొట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి అని చెప్పారు. దానిని మేము తీసుకున్నాము. లోపలికి వెళ్ళి 4 ప్రదక్షిణాలు చేయమన్నారు. కొబ్బరికాయ పట్టుకొని ప్రదక్షిణాలు చేశాము. తీసుకొని నేను ఇంటికి వెళ్ళాను. అప్పటికి 1 సంవత్సరం నుంచి మా పాపకి సంబంధాలు చూస్తున్నామండి. మా పాప వచ్చి డాక్టరు. మంచి సంబంధం కోసం మేము చాలా వెతుకుతూ ఉన్నాము. ప్రతిదీ కూడా చివరికి వచ్చి మిస్ అవుతూ ఉంది. సరే అని ఎలాగో వచ్చాం కదా అని ఆ కొబ్బరికాయ ప్రసాదం తీసుకొని వెళ్ళాము. ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకొని ఇంటికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టాము. అనుకోని విధంగా ఇలా దసరాలు అయిన మరుసటి నెలలోనే మాకు సంబంధం కుదిరింది. డిసెంబర్ నెలలోనే పాపకి వివాహం జరిగిందండి. చార్టెడ్ అకౌంటెంట్కి ఇచ్చి చేశాము. చాలా మంచి కుటుంబానికి అమ్మాయిని ఇచ్చాము మేము. స్థితిపరులకి తర్వాత మంచి వారికి 2 ఒక చోటే డబ్బు మంచితనం ఉండవు. 2 ఉన్న కుటుంబాన్ని మాకు అమ్మవారు ప్రసాదించారు. మా పాప ఇప్పుడు ఆనందంగా కాపురం చేసుకుంటూ ఉంది. అందువల్ల పాప ఇవాళ మళ్ళా మా బాబు దగ్గరికి వచ్చాము. ఈ సంవత్సరం పాపని తీసుకొని వచ్చి అమ్మవారికి ఒకసారి నమస్కారం చేయిద్దామని చెప్పి తీసుకొని వచ్చాము. వచ్చి మళ్ళీ అమ్మవారి దగ్గర మేము పూజ చేయించుకొని మేము చాలా ఆనందంగా మరలా తిరిగి మేము గుంటూరు ప్రయాణం అవుతున్నాం.